అందరికీ కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ ఇచ్చిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సరే, ఆయన బిడ్డగా, ఆయన ఒక ఆర్టిస్ట్గా, ఆయన వారసుడిగా దాన్ని పరంపరను ముందుకు తీసుకెళ్ళడం, అలాగే ప్రజాసేవలోకి ఎమ్మెల్యేగా అయితేనేమి, లేకపోతే బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, లేకపోతే నా ఎన్బికే ట్రస్ట్ ద్వారా అయితేనేమి, నేను ఒక్కడనే కాదు, భావస్తురాణి జన్మాంతర సహృదాణి అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే పూర్వజన్మలో మనకున్న పరిచయంతో ఈ జన్మలో ఒకరిద్దరిని మనం పొందగలుగుతాం ఆ వాసనతో. కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళ నా అభిమానులు కూడా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి, మంచికి సోషల్ మీడియాని మంచిగా దాన్ని వాడుకుంటూ ఆ మాధ్యమాన్ని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు. అలాగే ఎంతోమంది మన అనంతపూర్ జగన్ గారు ఉన్నారు, లేకపోతే గ్రంథాల చైర్మన్గా మా గౌస్మతి నాయన వీళ్ళ పుట్టినరోజు కూడా అనుకుంటా. ఇక్కడ గౌస్ భాయ్, తుమ్మే జన్మదిన ముబారకో, అల్లా తుమ్మే లంబీ ఉమర్ దే. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, మోతీలాల్ గారు ఉన్నారు, కర్నూలు ఫ్యాన్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఈ బ్లడ్ క్యాన్సర్, థాలసీమియా చిన్నపిల్లలకి వాళ్ళందరూ కూడా సేవలు అందిస్తున్నారు. సో అది వాళ్ళందరూ నాకు అభిమానులను చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉంది, నా వారసులను చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. అంటే నేను చెప్పాను, నా ఇక తరతరాలుగా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అని. ఈ కార్యక్రమాలు మేమందరం కూడా ఇలాగే కొనసాగిస్తాము, అలాగే ఈ యొక్క పరంపరను అలాగే కొనసాగిస్తాం. ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా నాదొకటే, అది కూడా నేను చెప్పాను ఇందాక జరిగి తీరుతుందని. రామారావు గురించి మాట్లాడినప్పుడు ఆయనకి భారతరత్న, అది ప్రతి తెలుగువాడి కోరిక. ఆయనకి భారతరత్న ఇచ్చి వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు పద్మభూషణ్ ఇచ్చినందుకు, నా కార్యక్రమాలు కానీ ఆర్టిస్ట్గా ఇచ్చారు పద్మభూషణ్. సరే, సంతోషం. కానీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్ళని గౌరవించుకున్నట్టని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, ముందు అతి త్వరగతిలోనే రామారావు గారికి భారతరత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక. మరి ఎన్నో సినిమాలు చేయడానికి నన్ను సాహసించి నా మీద నమ్మకంతో అటు నా నిర్మాతలు అయితేనేమి, లేకపోతే నా దర్శకులు అయితేనేమి, అలాగే సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులు అయితేనేమి, లేకపోతే పంపిణీదారులు అయితేనేమి, అందరూ కూడా